హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం వీక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోరిక తీర్చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులు బట్టి అడుగుతున్నారు కదా, మాకు అవన్లో కాకుండా ఇలా స్టవ్ మీద చేసి చూపించండి, ఈజీగా మా ఇంట్లో ఉన్న బాండీలో చేసి చూపించండి అని చెప్పి. నేను కుక్కర్లో కూడా చేసి చూపించాను, అది క్లాస్ 3లో ఉంటుంది. అదొక్కటే కాదు, మాకు గనాష్ రెసిపీని చేసి చూపించండి అని చెప్పి మన ఛానల్లో కోకో పౌడర్తో గనాష్ చేయడం నేను నేర్పించడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. ఈరోజైతే పర్ఫెక్ట్ రెసిపీని నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. దాంతోపాటు ఇలా బెంటో కేక్ని ఎంత క్యూట్గా ఉంటుందో, తింటున్న ప్రతి స్పూను ఇంకా తినాలి అన్నట్టుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిని సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కడ మీడియంలో పెట్టకూడదు. మీడియంలో పెట్టారనుకోండి కేక్ మాడిపోతుంది. తర్వాత ఏ గిన్నెలో అయితే మనం బేక్ చేస్తున్నామో దానిని పెట్టుకొని దాని లోపల ఇలా స్టాండ్ కానీ లేదు అంటే ఏదైనా ప్లేట్ని తీసుకొని దాన్ని రివర్స్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మూతను వేసేసి క్లోజ్ చేయండి. ఒకవేళ నేను వేస్తున్న మూత పైన చూస్తున్నారా మీరు, చిన్న హోల్ లాగా ఉంటుంది. దానిని కూడా మీరు టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ కవర్ చేయండి. ఎందుకంటే మనం బేక్ చేస్తున్నప్పుడు బయట నుంచి గాలి లోపలికి వెళ్లకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ని ఏ విధంగా మనం తయారు చేయొచ్చు అన్నది చూసేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగుని యాడ్ చేసుకోండి. ఈరోజు మెజరింగ్ అంతా నేను స్పూన్ మెజర్మెంట్స్లో ఇస్తున్నాను. ఇక్కడ మీకు టీఎస్పి, టీబీఎస్పి అని 2 స్పూన్స్ ఉంటాయి మీ దగ్గర. టీబీఎస్పి అని చెప్పి రాసి ఉంటుంది, బాగా వినండి. టీబీఎస్పి దాంతోనే మీరు మెజరింగ్ అంతా తీసుకోండి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేయండి. తర్వాత షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపండి. ఎంత బాగా కలుపుతారంటే 3 కలిసి ఒక క్రీమీ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. షుగర్ ఎప్పుడైనా బాగా కలిస్తేనే మీ కేక్ చాలా బాగా వస్తుంది. లేదు అనుకోండి పైన చెమ్మగా వస్తుంది. చాలామంది అడుగుతారు, నాకెందుకు కేక్స్ పైన అంటుకుంటుంది, మాకెందుకు ఆయిలీగా ఉంది అని చెప్పి. అది ఎందుకు అంటే ఇక్కడే చేస్తున్నారు మీరు మిస్టేక్. ఆయిల్ని బాగా కలపరు, షుగర్ పౌడర్ని బాగా కలపరు. అవేమీ కలపకపోతే వచ్చే రిజల్టే మీరు అడిగే క్వశ్చన్ అన్నమాట. ఇలా కలిసిన తర్వాత అందులోనే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసిన తర్వాత కూడా మరలా ఒక్కసారి కలిపేయండి. ఈ ప్రాసెస్ అంతా చేసేలోగా మీ అవన్ కానీ కుక్కర్ని కానీ ఎందులో బేక్ చేస్తే అందులో మీరు 10 నిమిషాల పాటు ప్రీహీట్ అన్నది పెట్టేసుకోండి. ఇది మీకు ముందే చెప్పాను కదా, ఒకవేళ అవన్లో చేసే వాళ్ళైతే 180 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదా, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఈ 4 వేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏరియేషన్ బాగా అయ్యి మన కేక్ చాలా స్పాంజీగా వస్తుందన్నమాట. అదొక్కటే కాదు, ఒకవేళ మైదాలోని లేకపోతే కోకో పౌడర్లోని ఏదైనా ఉన్నా కూడా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు మరలా ఒక్కసారి ఈ విధంగా కలపండి. ఇప్పుడు పాలుని తీసుకోండి. ఈ వేడి పాలు కాదు, నార్మల్గా మార్నింగ్ నేను కాచేసి పక్కన పెట్టాను ఆ పాలునే. ఇలా వేసుకుంటూ కలపండి. ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది బ్యాటర్. ఈ విధంగా స్మూత్గా బ్యాటర్ అన్నది రెడీ అయిపోతుంది. చూడండి ఒక్కసారి, చాలా స్మూత్గా ఉంది కదా. ఇప్పుడు దీనిని మనం బేకింగ్ టిన్లో వేయాలి. బెంటో కేక్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? చాలా చిన్నవి, చూడడానికి ముద్దుగా ఉంటాయి. ఈ కేక్స్ బేక్ చేయడానికి మీ దగ్గర 4 ఇంచ్ టిన్ ఉండాలన్నమాట. ఇలా మీరు మార్కెట్లో అడిగితే మీకు 4 ఇంచ్ టిన్ ఇస్తారు. వీలైతే నేను లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను, చూడండి. బెంటో కేక్స్ ఎప్పుడైనా సరే 1/2 kg కన్నా తక్కువ వెయిట్ ఉంటుంది. అంటే ఐసింగ్ అంతా అయిన తర్వాత మీరు వెయిట్ వేసి చూస్తే 250 గ్రామ్స్, లేకపోతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బట్టి ఒక 300 గ్రామ్స్ దాకా కూడా ఈ బెంటో కేక్స్ అనేవి వెయిట్ ఉంటాయి. అందుకే మనం స్పాంజ్ని ఒక్కసారి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను. ఈరోజు నేను కలిపిన ఈ బ్యాటర్ అంతా మీకు 2 బెంటో కేక్స్కి వస్తుంది.
మాకు 2 వద్దు అనుకుంటే నేను ఇచ్చిన మెజరింగ్ అంతా ఆఫ్ చేసుకోండి. ఒకే ఒక బెంటో కేక్ అన్నది మీరు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక్క బెంటో కేకు 163 గ్రాములు వచ్చిందనమాట. అంటే స్పాంజ్ మనకి 163 గ్రాములు వచ్చింది. రెండోది కూడా నేను వేసేస్తున్నాను. సేమ్ అలాగే మీరు మెజర్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా మనం మెజర్ చేసుకున్నాం కదా. మీకు ఒకవేళ ఆ బౌల్ చుట్టూ ఉన్నది కూడా తీస్తే ఇంకొద్దిగా వెయిట్ రావచ్చు. అంటే 1-2 గ్రాములు అటు ఇటు అవుతుంది. సరేనా? ఇప్పుడు మనం పెట్టుకున్న బాండి 10 నిమిషాలు పట్టింది. ఈ 10 నిమిషాల్లో ప్రీహీట్ అనేది అయిపోయింది. అంటే బేకింగ్ చేయాలి అంటే ప్రీహీట్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మొదట్లోనే ప్రీహీట్ పెట్టేశాను అనమాట. మెల్లగా అది వేడెక్కడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇలా మన టిన్స్ అన్నీ లోపల పెట్టేసుకొని 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఓవెన్ అయినా సరే సేమ్ 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత ఒక్కసారి టూత్పిక్ గుచ్చి చూడండి. ఎక్కడ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంది. టూత్పిక్ అంటే బేక్ అయిపోయిందని అర్థం. ఏదైనా ఎక్కడైనా అంటుకుంటుందంటే 1-2 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకోండి, అయిపోతుంది. అంతే, పర్ఫెక్ట్గా మన కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లారేదాకా వెయిట్ చేయండి. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత డీమోల్డ్ చేయండి. ఇలా రివర్స్లో తిప్పగానే మనకి ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి. ఇలా రావట్లేదంటే కొద్దిగా చాకుతో మీరు లూజ్ చేశారనుకోండి సైడ్స్ని, మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, మీకే అర్థమవుతుందా? పర్ఫెక్ట్గా ఎవరైనా చేయొచ్చు. ఎంత ఈజీ రెసిపీ, పిల్లల చేతైనా మీరు చేయించవచ్చు. పిల్లలకి హాలిడేస్ టైంలో ఒక్కసారి ట్రై చేయించండి, వాళ్ళకు కూడా బేకింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం గనాష్ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నాను కదా. అమూల్ ఫ్రెష్ క్రీము, తర్వాత డార్క్ కాంపౌండ్. డార్క్ కాంపౌండ్ ఏ కంపెనీ అయినా పర్లేదు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు అర్జెంటుగా మీకు ఒక క్వశ్చన్ మైండ్లోకి వచ్చేస్తుంది. ఏ క్వశ్చనో నేను చెప్పనా? ఇక్కడ మీరు అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేశారు కదా, దీని ప్లేస్లో మేము నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేయమా అని చెప్పి. నేనైతే వద్దు అని చెబుతాను. ఎందుకంటే దానిని హీటింగ్కి అస్సలు పనిచేయదండి. చాలామంది మనీ సేవ్ చేయడం కోసమని దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ అగనాష్ అస్సలు టేస్ట్ బాగోదు. నేనైతే వద్దు అని చెబుతాను. అందుకే దాని గురించి మీకు డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ మీరు క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారు. అందుకే ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పేస్తున్నాను. అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి, మీ గనాష్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ రెసిపీ అయితే నేను 300 ml ఇచ్చాను. ప్యాకెట్ అయితే 250 ఉంటుంది. ఇంకొక 50 వేరొక ప్యాకెట్ ఓపెన్ చేసి నేను అందులో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా హీట్ చేయండి. హైలో పెట్టకండి, సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా హీట్ అయితే చాలన్నమాట. తర్వాత దాంట్లో చాక్లెట్ని యాడ్ చేయాలి. ముందే మీరు చాక్లెట్ని మెజర్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఉంచుకోండి. ఇక్కడ నేనైతే చాలా పెద్దవే చేసేసాను, మీరైతే చిన్నవి చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనం ఇక్కడ మెల్ట్ చేస్తున్నప్పుడు ఈజీగా కరిగిపోతుంది అనమాట. ఈ రెండు కొద్దిసేపట్లోనే మంచిగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిని మీరు ముందు రోజే తయారు చేసుకోండి ఎప్పుడైనా గనాష్తో కేక్స్ చేయాలనుకుంటే. లేదు అంటే అప్పటికప్పుడే చేసుకుంటే ఇది టైట్ అవ్వదు. మీరు దీన్ని బయటనే ఉంచుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయటను పెట్టినా పైన ఒక క్యాప్ లాంటిది పెట్టుకోండి. అప్పుడు మీకు గనాష్ మొత్తం ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. నేనైతే ముందు రోజు చేయలేదు, అప్పటికప్పుడే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దానినే కొద్దిగా సెట్ అవ్వడానికి పక్కన పెట్టాను. ఒక గంట సేపట్లో ఇది సెట్ అయిందనమాట. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని మీరు కేక్స్ మీద డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే క్రీమ్ని బీట్ చేసి దాంట్లో కలుపుకొని అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే దీనిని కూడా బీట్ చేసి కేక్స్ మీద అప్లై చేయొచ్చు. దీన్ని విప్పుడు గనాష్ అంటారు. మీ ఇష్టం, మీకు ఎన్ని విధాలుగా దీన్ని మార్చుకోవాలి అనుకుంటే అన్ని విధాలుగా చేసుకోవచ్చు అన్నమాట. విప్ చేసిన తర్వాత ఒక్కసారి చూడండి దాని కన్సిస్టెన్సీ అంతా ఎలా ఉందో. కొద్దిగా పెరిగిందనమాట గనాష్ కన్సిస్టెన్సీ, ఎందుకంటే మనం బీట్ చేసాం కదా.
ఎక్కడ పడట్లేదు. పర్ఫెక్ట్‌గా ఉంది. కొద్దిగా కలర్ కూడా మారింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. మూజ్‌లాగా ఉంటుందనమాట. దీన్ని మామూలుగా కప్‌లో వేసుకొని కూడా తినేయొచ్చు. బాగా ఫ్యాట్ అయితే పెరుగుతది. కొద్దిగా చూసుకోండి. ఏం పర్లేదు. బేకర్‌లు అలాగుంటేనే బాగుంటారు అని నాలాగా అనుకుంటే మటుకు చక్కగా బుజ్జిగా ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్‌లో వేసుకోండి. మీకు తెలుసు కదా! నేనెప్పుడు ఐసింగ్ చేసినా పైపింగ్ బ్యాగ్ సహాయంతో చేస్తాను. మీకు చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. మీకొద్దు మాకు పైపింగ్ బ్యాగులు వేస్ట్ అవుతాయంటే మీరు డైరెక్ట్‌గానే అప్లై చేసుకోండి. ఎవరికి ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా మనం ఐసింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ మీద ఐసింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నాం అనమాట. మనం ఇదంతా తయారు చేసుకునేలోగా కేక్ కూడా కూల్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కేక్‌ని తీసుకోండి. దీనిని మీరు 3 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 భాగాలుగానే కట్ చేసుకోవచ్చు. పైన కొద్దిగా ఇలా బంప్‌లాగా వచ్చింది కదా! నేను దాన్ని ట్రిమ్ చేస్తున్నాను. ఇలా ఎందుకొచ్చింది అంటే నేను దాన్ని ట్యాప్ సమంగా చేయలేదు. కంగారులో అలాగే దాన్ని బేక్ చేసేసాను కదా! అందువల్ల. దాని టేస్ట్ చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం కటింగ్ విషయంలోకి వచ్చేద్దాం. ఇలా రివర్స్ తిప్పుకొని దీన్ని 3 పార్ట్స్ కింద కట్ చేసుకోండి. కట్ చేసినప్పుడు చూసుకోండి. మీరు ఎంత సైజు వరకు కట్ చేయగలరు అని చెప్పి. కొత్తగా గాని చేసేవాళ్ళైతే 2 భాగాల కింద చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియక 3 కరెక్ట్‌గా కట్ చేద్దాం అనుకుంటారు. కానీ అది ముక్కలైపోతుంది. ముక్కలైనా మనం అతికించేయొచ్చు. ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. కానీ పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటే మటుకు కొద్దిగా ప్రాక్టీస్‌తోనే వస్తుంది. ఇప్పుడు ఒక లేయర్ పెట్టుకొని దాని మీద నేను ఈ విధంగా వాటర్‌తో సోక్ చేస్తున్నాను. ఎక్కడ షుగర్ వాటర్ అయితే కాదిది. నార్మల్ వాటరే. ఎందుకు నార్మల్ వాటర్ అని చెప్పి మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది కదా! ఎందుకంటే మనం చేస్తున్నాం చాక్లెట్ గనాష్‌తో కదా! అది చాలా స్వీట్‌గా ఉంటుంది. ఇంకా కేక్ స్పాంజ్ కూడా ఓవర్ స్వీట్ అయిపోతే తినలేరు. అందుకే నేను వాటర్‌తో చేశాను. ఇప్పుడు దాని మీద గనాష్‌ని అప్లై చేసుకోండి. దాన్ని ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసేయండి. చూడడానికి విప్పింగ్ క్రీమ్ లాగే మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం బీట్ చేసాం కదా! దీని కన్సిస్టెన్సీ ఈ విధంగానే ఉంటుంది. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దీని మధ్యలో మీకు కావాలి అనుకుంటే ఏవన్నా చాక్లెట్ చిప్స్ లేదు అంటే ఏదైనా ఓరియో బిస్కెట్స్‌ని కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మీ కస్టమైజేషన్. మీ పిల్లలకి నచ్చినట్టుగా మీరు తయారు చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. ఓన్లీ క్రీమ్‌ని అప్లై చేశాను. దాని తర్వాత సెకండ్ లేయర్ పెట్టేశాను. తర్వాత సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఇలా సోక్ చేసుకుంటాను. మళ్ళీ థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకుంటాను. మన ఛానల్ చూసి చాలామంది కేక్స్ చేస్తున్నారు. ఎవరైనా చూడాలి అనుకుంటే ఒక్కసారి మన కమ్యూనిటీలో చూడండి. మన సబ్స్క్రైబర్స్ చేసిన కేక్స్ ఎన్నుంటాయో, ఎంత బ్యూటిఫుల్‌గా చేస్తున్నారో చూడండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు చక్కగా ఆర్డర్స్ తీసుకొని ఇంట్లో నుంచే మనీ ఎర్న్ చేస్తున్నారు. అది ఇంకా సంతోషించదగ్గ విషయం కదా! ఖాళీగా ఉండకుండా, టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి ఇంట్లో నుంచే చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంట్లో బాధ్యతలు నెరవేరుస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు చూసారా? మీ అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా వీడియో మీ అందరికీ ఉపయోగపడుతున్నందుకు నాకైతే భలే సంతోషంగా ఉంటుంది. ఎక్కడ మీరు నన్ను తిట్టుకున్నా సరే, ఏమన్నా సరే నేను చెప్పవలసింది చెప్పేయాలనుకుంటున్నాను. చాలామంది హోమ్ బేకర్స్ అని చెప్పి ప్రీమిక్స్లు, కేక్ జెల్స్, డాల్డాలు ఈ చెత్త అంతా వేసి కేక్స్ చేసి సేల్ చేస్తున్నారు. అసలు ఎంత ప్రమాదకరమో మీకు తెలుస్తున్నాయా? మీ ఇంట్లో పిల్లలకి అలా పెడతారా? ఏమో నాకు తెలీదు. నేనైతే పెట్టను. నేనైతే అస్సలు పెట్టను. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయ్యిందనుకోండి, సఫర్ అయ్యేది ముందుగా ఫ్యామిలీ మనమే, అమ్మలమే. అప్పుడు బాధపడే కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇలా ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత మీరు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 10 నిమిషాల పాటు. అప్పుడు ఆ ఫస్ట్ వేసిన కోటింగ్ ఉంటుంది కదా! అది కొద్దిగా టైట్ అవుతుంది. అప్పుడు మీరు సెకండ్ లేయర్ వేస్తే పర్ఫెక్ట్‌గా దానికి అంటుకుంటుందనమాట. మీరు ఏదైనా కలర్స్ అవి కలిపి అది కూడా మీరు యాడ్ చేయొచ్చు. అంటే విప్పింగ్ క్రీమ్‌లో నేను చెప్తున్నాను.
పైన విప్పింగ్ క్రీమ్తో మీరు డెకరేషన్ అది చేసుకోవచ్చు. లోపల ఇలా చాక్లెట్ది పెట్టుకొని మీరు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా కస్టమైజేషన్ మీరే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఏ కలరు కలపట్లేదు, నార్మల్గా అదే క్రీమ్తో మరలా ఒక కోటింగ్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కమ్ టు ద పాయింట్, మరలా ఆ విషయంలోకి వస్తున్నాను. అప్పుల్లో బేకరీ వాళ్ళు చేస్తున్నారు అంటే నేను ఆ కేక్స్ తినే పెరిగాను, కానీ నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా రాలేదు. ఇప్పటికీ నాకు తెలుసు వాళ్ళు అవన్నీ యూజ్ చేస్తారని చెప్పి, కానీ వాళ్ళకి ఎంత మొత్తంలో యూజ్ చేయాలో వాళ్ళకి తెలుసు, అంతేగాని విపరీతంగా ఎప్పుడూ వెయ్యరు. అలా వేస్తే ఈ పాటిక బేకరీస్ అన్నీ క్లోజ్ అయిపోవాలి, కానీ ఎప్పుడూ అవ్వలేదే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా మా వైజాగ్లో బేకరీస్ ఇప్పటికీ రన్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎంత మొత్తంలో యాడ్ చేయాలి అని చెప్పి. కానీ ఇప్పుడు హోమ్ బేకర్స్ అని చెప్పుకొని ఇవన్నీ యూజ్ చేస్తున్నారు చూసారా. మీకు తెలీదు, మీకు ఎంత మొత్తంలో యూజ్ చేయాలో తెలీదు. ఎవరో చెప్పారు, మీరు యూజ్ చేసి పడేస్తున్నారు. ఎప్పుడైనా మీరు చేసిన కేక్స్ తిని ఎవరికైనా ఏమన్నా అయితే దాని బాధ్యత మీదే. అది మీరు ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి ప్లీజ్. ఇది నేను ఎంతో రిక్వెస్ట్గా అడుగుతున్నాను మీ అందరికీ. డబ్బులు ఒక్కటే ముఖ్యం కాదు, చాలావి ముఖ్యం, ఒక విలువలు ముఖ్యం. ప్లీజ్, ఎంత రిక్వెస్ట్గా నేను ఏనాడు ఎవరికీ అడగలేదు, అడుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ మామూలుగానే అసలు బాగోట్లేదు పిల్లలకి. మీరు ఇలాంటివన్నీ పెట్టేస్తూ ఉంటే పిల్లలు ఏమైపోతారు మీకు తెలియట్లేదు. ఆర్డర్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పాలా ఉంది. ఇంకా ఫ్యూచర్ అంతా ఎలా ఉంది అంటే ఒక భయంకరమైన స్టేట్లో ఉంది. ఆల్రెడీ కేక్స్ తినకూడదు అని చెప్తున్నారు, మైదాలు తినకూడదు అని చెప్తున్నారు, తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారు. ఆ కేకులోనే ఇంకా కలిపేస్తున్నారు కదా మీరందరూ. ఎవరికి చెప్పాలి ఈ ప్రాబ్లమ్ని? ఫుడ్ ఇన్స్పెక్టర్కి చెప్పాలి. ఇంకా అదే అనుకుంటున్నాను నేను. ఇంకా మారితే ఓకే, మారకపోతే నేను మెయిల్ చేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి మెయిల్ చేయాలి అనుకుంటున్నాను. చాలామంది మీద ఉన్నది ప్రాబ్లం. చూస్తాను, కొద్దిగా టైం అన్నది ఇస్తున్నాను. ఇది వార్నింగ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, చాలా ప్రేమగా చెప్తున్నాను, చాలా ప్రేమగా చెప్తున్నాను. మీరు ఒక్కసారి పడుకునే ముందు ఆలోచించుకోండి, ఒక్కసారి నేను చేస్తుంది కరెక్టా అని. ఎందుకంటే ఇలా మైదాతో చేస్తున్నప్పుడే ఇంత పర్ఫెక్ట్గా కేక్స్ వస్తున్నాయి కదా. ఎందుకు మీరు వాటిని యూజ్ చేస్తేనే కేక్స్ వస్తాయన్న ఆ భ్రమలోంచి వచ్చేయండి ఫస్ట్ ప్లీజ్. ఇంకొచ్చేసి నేను చెప్పినట్టుగా నా ఛానలే చూడండి, నా ఛానల్లోనే కేక్స్ చేయండి అని నేను చెప్పట్లేదు. ఎవరైతే మీకు ఇలా పర్ఫెక్ట్గా నేర్పించే వాళ్ళు ఉంటే వాళ్ళ ఛానల్లో చూసి హ్యాపీగా బేకింగ్ అన్నది చెయ్యండి. ఈ వీడియో చూశాక చాలామంది అన్సబ్ చేస్తారు. చేసిన ఏమీ ప్రాబ్లం లేదండి. 10 మంది బాగుంటారంటే నేను కిందకి వెళ్ళిపోయినా నాకేమీ నష్టం లేదు. ఈ యూట్యూబ్ వల్ల నాకు వచ్చేది ఏమీ ఉండదు. నేను 2 కేకులు సేల్ చేసుకుంటే వచ్చే శాలరీ వస్తుంది, అది ఎప్పుడుకో 2 నెలలకి 3 నెలలకి. దానిని కూడా నేను పట్టించుకోకుండా మీ అందరి కోసం మంచిగా కేక్స్ చేసి చూపించాలి. ఇంట్లో నుంచే వాళ్ళు కేక్స్ చేసుకుంటున్నారు కదా అని చెప్పి మీకోసం మాత్రమే నేను కేక్స్ చేస్తున్నాను. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. నేను ఏనాడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఫస్ట్లో ఎప్పుడూ చెప్పను, ఎక్కడో లాస్ట్లో చెప్తాను. అప్పుడు దాకా ఎవరు వీడియో చూడరు కదా. మీకు నచ్చితేనే నా ఛానల్ చూడండి అని చెప్తున్నాను. ఇన్నాళ్ళు బట్టి నేను చెబుదామనుకున్న మాటలన్నీ ఈ బెంటో కేక్ రూపంలో చెప్పేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనకెందుకులే అనుకుంటే మటుకు అలాగే ఉండిపోద్ది. ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవ్వదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అంటే నేనే ముందుకు రావాలి అని చెప్పి వచ్చాను. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, నేను చెప్పింది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. ఓవరాల్గా మన బెంటో కేక్ అయితే రెడీ అయిపోయింది. అక్కడ నేను యూజ్ చేసిన నాజిల్ అయితే 1M నాజిల్, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను నాజిల్ గురించి చూపించాను, ఒక్కసారి చూడండి. డెకరేషన్కి ఇలా స్ట్రాబెరీస్ యూజ్ చేశాను. ఈ బెంటో కేక్తో వచ్చే ప్రాబ్లం ఒకటి ఉంటుంది, మనం క్లోజ్ చేసినప్పుడు అక్కడ చిన్న క్రీమ్ అయినా అంటుకుంటుంది. అందుకే క్రీమ్ వేసినప్పుడు కొద్దిగా తక్కువ మాత్రమే వేయండి పైన డిజైన్. లేదు అంటే పైన అంటుకుంటుంది, మళ్ళీ తొడాలి. ఇప్పుడు ఇక్కడ తుడిచాను నేను, అప్పుడే చూడడానికి బాగుంటుందన్నమాట. పైన గోల్డెన్ది వేశాను కదా, అది ఓన్లీ జస్ట్ డెకరేషన్ పర్పస్ మాత్రమే వేశాను.
తినేటప్పుడు దాన్ని తీసేసి తినండి, అది బెటర్ అనమాట. నేను ఫోటో కోసం మాత్రమే అవి యాడ్ చేయడం జరిగింది. నేను చూపించిన వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల. దీనిని ఎంతకు సేల్ చేయాలి అని చెప్పి మీరు అడుగుతారు కదా. దీనిని మీరు చేసిన కస్టమైజేషన్ ప్రకారంగా మీరు సేల్స్ అనేవి చేయాలి. నార్మల్ విప్పింగ్ క్రీమ్తో చేస్తే 300 అలా తీసుకోవచ్చు. బటర్ క్రీమ్ చేస్తే కొద్దిగా ఎక్కువ తీసుకోండి, అంటే 350 ఆర్ 400. అదే మీరు చాక్లెట్ గనాష్ యూస్ చేస్తే 500. ఏంటి ఇంత చిన్న కేక్కి అంత మనీ ఇస్తారా అంటే, వాళ్ళు చేసిన కస్టమైజేషన్ ప్రకారంగా అంత ఛార్జ్ చేస్తారు. మీరు స్టార్టింగ్ నుంచి మీ ప్రైస్ అన్నది వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏ ప్రైస్కి కంఫర్ట్ అనిపిస్తే దాన్ని మీకు ఆర్డర్ అన్నది ప్లేస్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో బటర్ క్రీమ్తో కూడా నేను నేర్పించాను బెంటో కేక్స్. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి, అది కూడా ఒక ఐడియా వస్తుంది. హ్యాపీ బేకింగ్ అండి.